ఇది కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరులో ఉంది. ఇది ఆధునిక టెర్మినల్ మరియు గార్డెన్ డిజైన్ కోసం ప్రసిద్ధి. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ముంబైలో ఉంది. ఇది భారతదేశంలో అత్యంత బిజీ విమానాశ్రయాలలో ఒకటి. ఇది చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం తమిళనాడులో ఉంది. దక్షిణ భారతదేశంలో ప్రధాన విమానాశ్రయం. ఇది కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం కేరళలో ఉంది. ఇది ప్రపంచంలో పూర్తిగా సౌరశక్తితో నడిచే మొదటి విమానాశ్రయం. ఇది గోవాలోని డబోలింగ్ విమానాశ్రయం. గోవాకు వచ్చే పర్యాటకులకు ఇది ప్రధాన విమాన ద్వారం. ఇది బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం భువనేశ్వర్లో ఉంది. ఒడిశా రాష్ట్రానికి ఇది ఒక ముఖ్య విమాన కేంద్రం. ఇది బిర్సా ముండా విమానాశ్రయం రాంచీలో ఉంది. జార్ఖండ్ రాష్ట్రానికి ఇది ఒక ప్రధాన విమాన కేంద్రం. ఇది బాగ్డోగ్రా విమానాశ్రయం సిలిగురి దగ్గర ఉంది. డార్జిలింగ్ మరియు సిక్కిం ప్రాంతాలకు ఇది ముఖ్య విమాన ద్వారం. ఇది దేవి అహిల్యాబాయ్ హోల్కర్ విమానాశ్రయం ఇండోర్లో ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఒక ముఖ్య విమాన కేంద్రం. ఇది శ్రీ గురు రామదాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం అమృతసర్లో ఉంది. పంజాబ్ రాష్ట్రానికి ఇది ఒక ముఖ్య అంతర్జాతీయ విమానాశ్రయం పోర్ట్ బ్లేర్లో ఉంది. అండమాన్ దీవులకు ఇది ప్రధాన విమాన ద్వారం. ఇది లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం వారణాసిలో ఉంది. వారణాసి నగరానికి ఇది ప్రధాన విమాన ద్వారం. కేరళలో ఉంది. కేరళ రాష్ట్రానికి ఇది ఒక ముఖ్య అంతర్జాతీయ విమాన కేంద్రం. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంతర్జాతీయ విమానాశ్రయం నాగ్పూర్లో ఉంది. మధ్య భారతదేశానికి ఇది ఒక ముఖ్య విమాన కేంద్రం.